తర్వాత ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత మహారాష్ట్ర ఫలితాలు ఉత్కంఠ. ఒక్కొక్క ఫలితం కూడా నరాలు తెగే ఉత్కంఠ కాబోతోంది. మహాయుతి కూటమి వైపే మొగ్గు చూపాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలు. 149 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీలో ఉంది. 81 స్థానాల్లో శివసేన, 59 స్థానాల్లో అజిత్ పవార్. మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుంచి అక్కడ చాలా సినారియోస్ మారుతున్నాయి. అక్కడ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. గోపి, ఇటు ప్రపంచవ్యాప్తంగా ఒక ఉత్కంఠ ఉంటే ఈరోజు ఇంట్రెస్టింగ్గా ప్రపంచం కూడా ఒకసారి ఈరోజు ముంబై వైపు చూస్తోంది. ఎందుకంటే భారతదేశ ఆర్థిక రాజధాని. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరి ముఖ్యంగా ఫలితాలకు సంబంధించి ఎవరి అంచనాలేంటి గోపి? ఎన్నికల రిజల్ట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా మహారాష్ట్రలో ఏం జరగబోతుందన్న దానిపైనే కొంత ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే అంతటా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కనుక చూసుకుంటే ఒకవైపు షిండే వర్గంలో బీజేపీ కూటమికి సంబంధించి ఖచ్చితంగా సీఎం అభ్యర్థులకు సంబంధించిన గొడవ అయితే కొంత కొనసాగుతున్న పరిస్థితి ఉంది మహారాష్ట్ర. ఎందుకంటే సర్వేలు గోపి మీరు లైన్ లో ఉండండి. నెంబర్ స్టార్ట్ అయ్యి ఒకసారి నెంబర్ గేమ్ స్టార్ట్ అయింది. ఏం జరుగుతోంది చూసేద్దాం, ఆన్ స్క్రీన్ చూసేద్దాం. మహా తీర్పు ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితంగా సమాచారం అందించే ప్రయత్నం చేస్తుందని చెప్పి మహా తీర్పు నెంబర్స్ ని మరి కాసేపట్లో ఆన్ స్క్రీన్ చూడబోతున్నారు. ఏం జరుగుతోంది ఆ ఉత్కంఠను అలాగే ఒడిసి పట్టండి, ఊపిరిని బిగపట్టి ఉండే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నెంబర్లు స్టార్ట్ అవుతున్నాయి. హియర్ ఇట్ ఈస్. నెంబర్ మారుతోంది. ఇప్పటికీ ఐఎన్డీఏ బ్లాక్ కి సంబంధించి ఒక స్థానంలో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. 288 స్థానాల్లో బోని స్టార్ట్ అయిందా అంటే దాదాపుగా ఇక్కడ అవుననే మాట వినిపిస్తోంది. ఒక్క స్థానంలో 280 స్థానంలో ఒక స్థానంలో ఎన్డీఏ కాదు ఐఎన్డీఏ బ్లాక్ ముందంజలో ఉంది. మహావికాస్ అఘాడి మొదటి స్థానాన్ని 2 స్థానాల్లో ఓ మై గాడ్ 2 స్థానాల్లో మహావికాస్ అఘాడి ముందంజలో ఉంది. 3 ఒకటి కాదు 2 కాదు 3 స్థానాల్లో మహావికాస్ అఘాడి ముందంజలో దూసుకెళ్తోంది. లెక్కలు అంచనాలు తారుమారు కాబోతున్నాయా? హర్యానా ఫలితాలు ఒక్కసారిగా ఆలోచింపజేస్తున్నాయా? ఒకసారి ఆ మహా తీర్పుకి సంబంధించి నెంబర్స్ మీరు చూస్తున్నారు. 3 స్థానాల్లో ముందంజలో ఉంది ఇండియా బ్లాక్ కి సంబంధించి. ఎన్డీఏ కూడా తక్కువేం కాదు, నేనేం తక్కువ తెలియదు. ఏం తీర్పు బహుశా డెమోక్రసీ, హ్యాట్స్ ఆఫ్ టు డెమోక్రసీ. ఎందుకు అంటే కనుక నెంబర్స్ చూడండి బాసు ఎలా ఉందో. ఆడుకుంటున్నారనే చెప్పుకోవాలి. తీర్పు మాది, ఆట మీదైతే తీర్పు మాది అన్నారు ఈరోజు మహాప్రజలు. 3-1 నుంచి స్టార్ట్ అయింది ఐఎన్డీఏ. 1-2-3 ఇప్పుడు ఎన్డీఏ 1-2-3 సరాసరి తూకం సెట్ అయింది బాస్. ఏం జరగబోతోంది? 4 స్థానాల్లో ఎన్డీఏ మహావికాస్ అఘాడి ఇప్పుడు కాస్త వెనకంజలో ఉంది. ఎన్డీఏ సంబంధించి మీరు చూడొచ్చు. ఎన్డీఏ 4 స్థానాల్లో ఉంటే కనుక ఇక్కడ ఇండియా బ్లాక్ కి సంబంధించి 3 స్థానాల్లో ఉంది. సిచ్యువేషన్స్ మారుతోంది, నెంబర్లు మారుతున్నాయి. ఎన్సీపీకి సంబంధించి కూడా ఒకసారి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ సైడ్ బాక్స్ లో భారతీయ జనతా పార్టీ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్సీపీ 1 స్థానంలో, కాంగ్రెస్ 2 స్థానాలు. దాంతోపాటు ఇక్కడ ఇంట్రెస్టింగ్ 5 స్థానాలు. ఓ మై గాడ్ నెంబర్స్ మారుతున్నాయి. శివసేనకు సంబంధించి అలాగే దాంతోపాటు భారతీయ జనతా పార్టీ 5 స్థానాల ముందంజలో ఉంది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 1 స్థానంలో ముందంజలో ఉంది. దాంతోపాటు కాంగ్రెస్ 2 స్థానాల్లో, ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 1 స్థానంలో, దాంతోపాటు శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి 2 స్థానాల ముందంజలో ఉంది. నెంబర్లు మారుతున్నాయి. 6-5-0, 5-1-0, 2-1-2 ఏదో ఫోన్ నెంబర్లు చెప్తున్నట్టుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా చూస్తే బాసు ఎలా ఉందంటే అలా ఉందే చర్చ చూడాలనుకుంటారు. ఏం గేమ్ మొదలైంది. 6-6 ఎన్డీఏ 6, ఇండియా 6 స్థానాల్లో దూసుకుపోతున్నాయి. ఇద్దరు కూడా పోటాపోటీగా ఉంది. బహుశా హంగు దిశగా వెళ్ళబోతుందా? చర్చ ముందు నుంచి అదే ఉంది. హంగు దిశగా వెళ్ళొచ్చంటూ కూడా మొదలుపెట్టారు ఐఎన్డీఏ ఇండియా బ్లాక్ 8 స్థానాలు. ఇక్కడ కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ మధ్య ఆ పోటాపోటీ కనిపిస్తోంది. అఫ్కోర్స్ ఎన్సీపీ కూడా. కానీ ఇక్కడ మీరు చూస్తే శివసేనకు సంబంధించి 2 స్థానాలు, ఉద్ధవ్ ఠాక్రే 2 స్థానాలు. శివసేన బోని కొట్టలేదు, ఇంకా స్టార్ట్ కాలేదు. శివసేన షిండే వర్గానికి బోని కొట్టింది. శివసేన షిండే వర్గం 1 స్థానాన్ని ఇక్కడ ముందంజలో ఉంది. ఇంతవరకు 0 అనుకున్నాం. శివసేన షిండే వర్గం 1 స్థానంలో ముందంజలో ఉంది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ 5 స్థానాలు, ఇక అలాగే కాంగ్రెస్ 4 స్థానాలు, ఎన్సీపీ 1 స్థానంలో, అలాగే ఎన్సీపీ ఎస్పీ 2 స్థానాల్లో ఉంది.
ఎందుకు ఆర్టీవీ అంత ఖచ్చితంగా చెప్పగలుగుతోంది? ఎందుకంటే మహారాష్ట్రలో మాకంటూ ఒక స్పెషల్ టీం ఉంది. వీ హ్యావ్ ఎ స్పెషల్ టీమ్. ఎట్ ద సేమ్ టైం అక్కడ లోకల్ రిపోర్టర్స్ కావచ్చు, అక్కడ లోకల్గా ఉన్న విశ్లేషకులు కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన సమాచారాన్ని క్రోడీకరించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది. అందరికన్నా ముందుగా ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది, అందరికన్నా సమాచారం ముందుగా మీ చేతుల్లో ఉంటుందండి. జార్ఖండ్కి సంబంధించి రైట్, ఒకసారి జార్ఖండ్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. హీరోకి మీరు చూస్తున్నారు జార్ఖండ్కి సంబంధించి ఇదిగో ఇదే ఎన్డీఏ ఒక్క స్థానంలో ముందంజలో ఉంది. దాంతోపాటు ఐఎన్డీఏ ఒక్క స్థానాన్ని కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. ముందంజలో ఒక స్థానంలో ఉంది. ఎన్డీఏ 3 స్థానాల్లో బహుశా అప్పుడే స్టార్ట్ అయిందా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే 81 స్థానానికి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు 3 స్థానాల్లో ఎన్డీఏ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. 81 స్థానాల్లో 3 స్థానాల్లో ముందంజలో ఉంది ఎన్డీఏ. ఇక్కడ సిచ్యువేషన్స్ మారే అవకాశం ఉందంలో ఎటువంటి సంశయం లేదనే చెప్పుకోవాలి. కానీ మహారాష్ట్ర నెంబర్లు చూడండి. ఎన్డీఏ 12 స్థానాల ముందంజలో ఉంది. ఎన్డీఏ కూటమి 12 స్థానాలు, భారతీయ జనతా పార్టీ శివసేన షిండే వర్గం 4 స్థానాల్లో. ఓ మై గాడ్, ఏ నెంబర్ గేమ్! బహుశా ప్రజాస్వామ్యం ఈరోజు పరిఢవిల్లింది అనే మాటను మరింత ఇనుమడింపజేసేలా వస్తాయా రిజల్ట్స్ అంటే కనుక అవుననే మాట ఇక్కడ వినిపిస్తోంది. ఎన్డీఏ 13 స్థానాల ముందంజలో ఉంది. ఇండియా బ్లాక్ 8 స్థానాల్లో. ఇక్కడ మీరు చూస్తే కనుక కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ ఈ కార్నర్లో చూడండి, మహారాష్ట్రకు సంబంధించి భారతీయ జనతా పార్టీ 7, దాంతోపాటు ఎన్సీపీ అజిత్ పవార్ 2, శివసేన షిండే వర్గం 4, దాంతోపాటు కాంగ్రెస్కి సంబంధించి 4, ఎన్సీపీ శరద్ పవార్ 2, శివసేన ఉద్ధవ్ ఠాక్రే 2. ఇలా ఉంది సినారియో. ఈ పక్క జార్ఖండ్కి సంబంధించి మీరు చూడొచ్చు. జార్ఖండ్కి సంబంధించి ఎన్డీఏ 3 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇప్పటికీ అక్కడ ఉత్సాహ వాతావరణం స్టార్ట్ అవుతోంది. ఎన్డీఏ కిక్ స్టార్ట్ ఇచ్చింది అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతోంది. ఎన్డీఏ 13 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇండియా కూటమి, ఇండియా బ్లాక్ అంటే మహా వికాస్ అఘాడి 8 స్థానాల్లో ముందంజలో ఉంది. దూసుకుపోతున్నాయి మహాకూటమి వైపే, మహాయుతి వైపే. అక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయంటే, ఎగ్జిట్ పోల్స్ కూడా మహాయుతి వైపే అక్కడ మద్దతుగా నిలిచాయి కావచ్చు, లేకపోతే ఫలితాలు మొగ్గు చూపాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మా ప్రతినిధి గోపి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. గోపి, ఇటు ఢిల్లీలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఎందుకంటే గత ఫలితాలు చూసాం, హర్యానా ఫలితాల సందర్భంలో ఒక ఉత్కంఠ నెలకొంది. రైట్, మా ప్రతినిధి గోపి మరి కాసేపట్లో రాబోతున్నారు. రైట్ గోపి, హర్యానా ఫలితాలు చూసాం, ఇదే సందర్భం, ఇటువంటి సినారియోని. కానీ తర్వాత మారిపోయింది, ఇంకొక గంటలో సిచ్యువేషన్ మారిపోయింది అన్నట్టుగా తయారైంది. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఎటువంటి సినారియో ఉంది? కాంగ్రెస్ ఏమంటుకుంటోంది? భారతీయ జనతా పార్టీ ఏమంటోంది? ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత ఢిల్లీలో కూడా వాతావరణం అయితే పూర్తిగా మారిన పరిస్థితి అయితే ఉంది. ఫలితాలన్నీ కూడా బీజేపీ ఖచ్చితంగా లార్జెస్ట్ పార్టీగా నిలవబోతుంది అనేది కూడా ఫలితాలు చెప్పినప్పటికీ ఇండియా కూటమి మాత్రం ఇవన్నీ కూడా ఇది పేడ్ సర్వేలని కొట్టిపడేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీ పార్టీలో కార్యకర్తలు అయితే వస్తున్న పరిస్థితి ఉంది, ఒకరొకరుగా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. మరి మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ కూడా లేని విధంగా ఈ ఎన్నికల పైన కొంత ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే చూస్తూ వస్తున్నాం. మరి మహారాష్ట్ర ఓటర్లంతా కూడా మహాయతికే ఓటు వేసారు. మహాయతి ఈ రోజు అధికారంలోకి రాబోతుంది అనేది కూడా సర్వేలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరి సర్వేలకు ధీటుగా ఏదైతే ఫలితాలు చూస్తున్నామో ఒకరి తర్వాత ఒకరు